5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. చూడండి. సముద్రమునకు దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మలు పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధుల్లో వాసము చేసిన వాడు సంకెళ్లతోనైనను ఎవడునో వాడిని బంధింపలేకపోయెను. పలుమార్లు వాడి కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్లను తెంపి కాలి సంకెళ్లను తుత్తునీయులుగా చేసను గనుక ఎవడునో వాడిని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధుల్లోను కొండలలోను కేకలు వేయచ్చు తనను తాను రాళ్లతో గాయపరుచుకుని చూనుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకమని దేవుని పేరిట నీకు అనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపోమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడగగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మను ఆ దేశంలో నుండి తోలివేయొద్దని ఆయనను మిగులు బతిమాలుకొనెను. స్తోత్రం చెప్దామా? ఈ రాత్రి వాక్యం ధ్యానిస్తున్న మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లోకము ఈ విషయాల్ని ఎలా తీసుకుంటుందో మనకు తెలియదు, కానీ మనకు బైబిల్ నేర్పించిన దైవిక జ్ఞానాన్ని బట్టి మనం ఈ విషయాలు అర్థం చేసుకోకపోతే మనం చాలా ప్రమాదంలో పడతాం. ఏంటది? చాలామంది ఏమండి దేవుణ్ణి నమ్ముతారు, దెయ్యాన్ని నమ్మరు. కొందరు దెయ్యాన్ని నమ్ముతారు, దేవుడు నమ్మరు. కొందరు దేన్ని నమ్మరు, దేవుడు నమ్మరు, దెయ్యము నమ్మరు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ నమ్మకం మీదే ప్రపంచం అంతా కొనసాగాల్సిన అవసరం లేదులే. కానీ రాత్రి నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు ఉన్నాడు అనేది ఎంత సత్యమో, దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడు అనేది ఎంత సత్యమో, దేవుడు మనుషులను బాగు చేయాలని ఆశపడుతున్నది ఎంత సత్యమో, సాతాను ఉన్నాడు అనేది అంతే సత్యము, వాడి సైన్య సమూహం వాడికి ఉందనేది అంతే సత్యము. దేవుడు మనుషుల్ని బాగు చేద్దామని చూస్తున్నప్పుడు వాడు పాడు చేద్దామని చెప్పని చూస్తున్నది కూడా అంతే సత్యం. హల్లెలూయా. అది నీకు అర్థం కాకపోతే అది నీ అజ్ఞానం అనుకోవాలి, దాన్ని నీ అవివేకం అనుకోవాలే. కానీ ఏమండి, ఒకప్పుడు భూమి బల్ల పరుపుగా ఉండేది అని నమ్మేవాళ్ళు. భూమి ఎలా ఉండేదంట? కాబట్టి దూర ప్రయాణాలు చేయొద్దు. ఇప్పుడు టేబుల్ మీద కనుక బాల్ వదిలేవనుకో, అది ఆ చివరికి వెళ్తే ఏమైపోద్ది? అట్లా నువ్వు కూడా భూమి మీద నుంచి పడిపోతావు, కాబట్టి దూర ప్రయాణాలు చేయొద్దు అని చెప్పేవాడు. ఈ లోపు అతను వచ్చి సైంటిస్ట్ కనుక్కొని చెప్పాడు, పిచ్చోళ్ళారా భూమి బల్లపొరగ లేదురా, రౌండ్గా ఉందంటే ఆయన పిచ్చోడు ఆయన చంపేశారు. ఏమండి, సత్యం ఎప్పుడు ఉంటుంది, నమ్మసక్యంగా ఉండదు. మునుపున్న వాస్తవాన్ని ఎదిరించిద్ది, తప్పు అని ఒప్పించిద్ది, అవహేళన చేసిద్ది. కాబట్టి సత్యాన్ని మొదట ఎవడో కూడా ఒప్పుకోడు. నేను నమ్మేవాడిని కాదు. ఏమని? దేవుడు ఉంటే ఉన్నాడు, దెయ్యం ఆడుందే, దెయ్యం ఆడుందే. ఏమండి, అలాంటి అన్ని పరిస్థితులకి దేవుడు జవాబు చెప్పగలడు. కానీ మొదట నువ్వు తెలుసుకోవాల్సింది, ఆ జవాబు కన్నా ముందు, దేవుడు బాగు చేసేవాడు, సాతాను పాడు చేసేవాడు. దేవుడు నిర్మించిన వాడు, సాతాను కూల్చివేసేవాడు. దేవుడు సమాధానము, శాంతి, పరలోకమై ఉన్నాడు. సాతాను కలవరము, గలిబిలి, పోట్లాట, నరకమై ఉన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. దేవుడు ప్రేమించేవాడై ఉన్నాడు, సాతాను గడు ద్వేషించేవాడిగా, కుళ్ళు కుతంత్రాల కుట్రలతో నింపేవాడిగా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. దెయ్యం పట్టింది అని అంటే సినిమాల్లో చూపించినట్లుగా వాడి కాళ్ళు రెండు వెనక్కి తిరిగిపోవడమో, వాడి తలకే వెనక్కి తిరిగిపోవడమో, వాడి కళ్ళు ఏదో సపరేట్గా కన్నుగుడ్లు పైకి వెళ్ళిపోవడమో, ఇవే ఏదో దెయ్యం పట్టినాయి అని నువ్వు అనాదిగా అనుకుంటున్న సూచనలు ఏవి కాదు. నా మాట చాలా జాగ్రత్తగా వినండి. పరలోకంలో ఒకప్పుడు సాతానుగాడు కూడా దేవుని మొదటి ప్రధాన దూతగా ఉన్నవాడే. అయితే వాడు దేవుని సింహాసనం మీదే కూర్చోవాలి, నా అంతటోడు ఎవడు పరలోకంలో ఉన్నాడని చెప్పని ఆ సభాపర్వతం మీద ఉన్న ఆ సింహాసనాన్ని కోరుకున్నవాడుగా ఉన్నాడు. వాళ్ళలో ఉన్న గర్వాన్ని బట్టి దేవుడు త్రోసివేస్తే అప్పటికే వాడి పక్షాన చేరిన 3వ వంతు దేవదూతల్ని
3వ వంతు దేవదూతలని వాడు మధ్య ఆకాశానికి తోలుకొని వచ్చేసాడు అనమాట. అందుకే వాడిని వాయుమండల సంబంధాధిపతి అంటారు అన్నమాట. అడు భూమి మీద పూర్తిగా ఉండడు, అడు పరలోకంలో పూర్తిగా ఉండడు, అడు వాయుమండల సంబంధాధిపతిగా ఉంటాడు. వాడు వాయుమండల సంబంధాధిపతి అనమాట. సాతాను గాడి కింద ఎంతో మంది సబ్గా పనిచేస్తున్నారు అనమాట. వాడి కింద డివిజన్లో, వాడి కింద డివిజన్లో సబ్గా పనిచేస్తున్నారు. వీళ్ళ పని అంతా ఏంట్రా అని చెప్పారంటే, అమ్మా ఎవరు దొరుకుతారా వారిని దైవ భయము లేకుండా చేసి, వారిని దేవునికి లోబడకుండా చేసి, వారిని పాపములలో బంధించేసేసి, వారిని శాపములలో బంధించేసేసేసి, వారిని తమతో పాటు ఒక రోజున నరకానికి ఈడ్చుకుని పోదాం, తీసుకుని పోదాం అని చెప్పని ఏమండి అవి పనిచేస్తున్నాయి. ఇవి చాలా జాగ్రత్తగా గమనించండి. ఎక్కడ అపరిశుభ్రత ఉంటుందో అక్కడ సాతానుగాడు ఉంటాడు. మీకు అర్థమైందా? ఎక్కడ అపరిశుభ్రత ఉంటుందో అక్కడ సాతానుగాడు ఉంటాడని చెప్పనమాట. ఎక్కడ మూసివేయబడి ఉంటుందో, ఎక్కడ మురుగుంటుందో, ఎక్కడ మురుకుంటుందో ఏమండి అది ఒక స్థలంలో అయినా కావచ్చు, అది ఒక మనిషి హృదయంలోనైనా కావచ్చు. మురికంటే బయట కనిపించేదే కాదు, అంతరంగంలో కూడా చెత్త ఉంటుంది. ఎక్కడ చెత్త కనపడితే అక్కడ వాడు వాలిపోతూ ఉంటాడు. పొద్దున్న న్యూస్లో పాములు ఎందుకు వస్తాయో తెలుసా అని చెప్పి నాడు పెట్టాడు. మనకు అసలు అది పడదు, సరే చూద్దాం ఎందుకు వస్తుందో, దూరంగా పెట్టుకుందాం దాన్ని అని చెప్పని ఓపెన్ చేస్తే వాడు చెప్పింది ఒకటి, ఏమండి మురికి వాసన, ఇలుకుల వాసన, కప్పల వాసన, చెక్కలో చెత్తలో ఎక్కడన్నా కొట్టగా పడున్న చోట అదో చెత్త ఉంటుందంట. దాని వాసన చూసి వచ్చేద్దంట, స్మెల్కి వచ్చేద్దంట. అది ఇంకేంటిది, అది మొగలి చెట్టు, ఇంకేంటంటే సంపంగి చెట్టు, సమ్ చెట్లు చెప్పారనమాట. దాని వాసనకి అది ఆటోమేటిక్గా వచ్చిద్దంట. దాని స్పెషల్ అని చెప్పనా, దాని ముక్కు లేదు. పాముకు ముక్కు లేదు, అది నాలుగుతోనే స్మెల్ చేసేస్తుంది అనమాట. దాని నాలుగులో ఉంది సెన్సార్ అంతా, సెన్సార్ సిస్టమ్ అంతా నాలుగులో ఉందన్నమాట. దానికి రిసెప్టార్స్ ఉంటాయి లోపల, అది సెన్స్ చేసుకుంటుంది అనమాట. ఎక్కడ నాకు తగిన ప్లేస్ ఉంటుందా అని అది ఎత్తుక్కుంటూ వచ్చేద్ది. ఒక కప్ప వచ్చింది అనుకో, దాని నమ్మల పాము వచ్చేద్ది. నా చిన్నప్పుడు మేము సాయంత్రం పూట నేను మా అమ్మ ఇంకొక ఆంటీ కూర్చుని అట్లా మాడుకుంటుంటే అటు చూస్తున్నాం. కప్పు ఎగురుకుంటే అటు వెళ్తుంది. ఆ ఇళ్ళ కప్పు ఇటు తిరిగింది, దాని నమ్మల పాము ఇళ్లలో చెల్లి తిరిగింది. నేనైతే పరుగు. పాము ఎందుకు వచ్చింది తెలుసా? దానికోసం వచ్చింది. దురాత్మల ప్రభావం ఎక్కడ పనిచేసిద్ది అనంటే, ఎక్కడ చెత్త ఉంటుందో, ఎక్కడ మురికి ఉంటుందో, ఎక్కడ అపరిశుభ్రత ఉంటుందో, ఎక్కడ దుర్యాలోచనలు ఉంటాయో, ఎక్కడ దుష్టత్వం ఉంటుందో, ఎక్కడ తిరుగుబాటు ఉంటుందో అక్కడ వాడు ఉంటాడు, వాడు పనిచేస్తాడు, వాడు లోబరుచుకుంటాడు, వాడు బంధించి వేస్తాడు, వాడు బంధకాల్లో పెట్టేస్తాడు. స్తోత్రం చెప్పు. చాలా మందికి తాము దుష్టుని చేత బంధించబడ్డామని, దురాత్మ చేత పీడించబడుతున్నామని వారికి తెలియదు. ఏమండి నేను అంటున్నాను, మన శరీరానికి వచ్చిన రోగమైనా మనకు తెలిసిద్ది, కానీ మన హృదయానికి పట్టిన దరిద్రం ఏంటో, మన అంతరంగంలో పనిచేస్తున్న దెయ్యం ఏంటో మనకు ఒక పట్టాన అర్థం కాదు. అయితే లోకమైన, సమాజమైన, కుటుంబమైన మంచున్నోడిని ప్రేమించిద్ది, శుభ్రతున్నోడిని ప్రేమించిద్ది, ఎదిగేవాడిని ప్రేమించిద్ది, ఉపయోగపడేవాడిని ప్రేమించిద్ది తప్ప పాడైపోయేవాడిని ఎవరు ప్రేమిస్తారండి? పాడైపోయేవాడిని ఎవరు మొత్తుకుంటారండి? పాడైపోయేవాడిని బాగు చేస్తానికి ఎవరు ప్రయత్నాలు చేస్తారండి? చేస్తారు ఎవరన్నా? ఎవరు చేయరు. ఆడి కర్మండి, ఆడి చెప్పాం, ఆడి కర్మండి, ఆడు వినట్లేదు, ఆడి కర్మండి, ఆడు బాడు చేసుకుంటున్నాడు, వాడి కర్మ ఏం చేస్తాం, చత్తి ఎత్తి పారేస్తాం అని కూడా నేను విన్న మాటలు ఉన్నాయి. ఒక తండ్రి అయితే ఏకంగా ఆడు కాలేజ్ అయిపోయిందంటే జాబ్ రాలేదు, ఇంకా వీడు ఎందుకు పుట్టాడు, సచ్చినా పోయేది అనిపించింది అన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత నేను అనుకుంటే ఇప్పుడు ఆడు ఫారెన్లో సెటిల్ అయిపోయాడంట. ఇప్పుడు అనుమానం అదే మాట కొడుకుని. అది అక్కడ వ్యవహారం అట్లా ఉంటుంది. కానీ నేను చెప్తున్న మాట ఏంటి చెప్పనా, నువ్వు ఎలా ఉన్నా నిన్ను బాగు చేయాలనేదే దేవుని ఉద్దేశం. నువ్వు ఎలాగున్నా పాడు చేయాలనేది దేవుని ఉద్దేశం కాదు, సాతాను ఉద్దేశం. నువ్వు ఎలాగున్నా బాగు చేయాలనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. అది గుర్తుపెట్టుకో. ఈ సమాజం ఎలాంటిదంటే ఒకడు మంచిగా ఉన్నాడు, ఒకడు బాగున్నాడు అంటే అబ్బా మనం చూడొచ్చాములే, వాళ్ళు ఏయో ఉన్నాయి. ఆడు మంచిగా ఉన్నాడంటే అబ్బాడు అంత మంచోడా, అంత మంచోడా అంటారు.
ఒకడు చెడ్డగా ఉన్నాడంటే ఆడు పనికిమాలోడండి, ఆడు పాపిస్తాడండి, ఆడు దరిద్రం అండి. వాడు మంచిగానే ఉండకూడదు, వాడు చెడ్డగానే ఉండకూడదు, వాడు వాళ్ళలాగా ఉండాలని కోరుకుంటాడు. సమాజంలో ఎలాగుందో తెలుసా? వాడు మంచివాడండి అని చెప్పారంటే ఎవడు తెలుసా అండి ఎంత మంచోడో? ఎవడు చూడొచ్చాడండి? వాడు నాకన్నా మంచోడైతే కాదు. మనుషులు తమ తోటి వారు తమకన్నా ఉన్న స్థితిలో ఉండాలని కోరుకోరు, మంచోడంటే ఒప్పుకోరు. ఒకడు ముందు ఒకడు మంచోడంటే అసలు ఒప్పుకోరు. సరే వాడు చెడ్డోడే అనుకో, ఆ చెడ్డోడిని ఏమన్నా మార్చే ప్రయత్నం చేస్తారా? ఆ చెడ్డవాడిని ఏమన్నా బాగు చేసే ప్రయత్నం చేస్తారా? ఆ చెడ్డవాడి కోసం ఏమన్నా ప్రయాసపడతారా? ఏం లేదండి. మీకు తెలుసు, అక్కడ మనం యోహాను సువార్త 8వ అధ్యాయం తర్వాత చదువుకుంటే, మీరు తర్వాత చదువుకోండి, నాకు రిఫరెన్స్లు అన్నీ పోతా ఉంటే టైం చాలు. అక్కడ వాళ్ళు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తెచ్చారంట. ఎలాంటి స్త్రీని తెచ్చారు? వ్యభిచారమందు పట్టబడిందంటే ఒకటే వ్యభిచారం చేస్తుందా? మరి పురుషుడు ఏడి? పురుషుడు వాళ్ళ మనిషి అయి ఉంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చారు, ఏసే ముందు పడేశారు. ఏసే ముందు పడేసి అంటున్నారు, మా ధర్మశాస్త్రం ఏం చెప్పిందో చెప్పమా, ఇలాంటి స్త్రీని రాళ్ళు పెట్టుకోటి చంపేమంది. నువ్వేం చెప్తావు? ఏదో ప్రేమ అంటున్నావు, బోధ అంటున్నావు, నువ్వేం చెప్తావు? అని తీసుకొచ్చి ఏసే దగ్గర పడేశారు. నేను అంటున్నాను, వాళ్ళలో ఏ ఒక్కరన్నా ఈ అమ్మాయి ప్రవర్తన మారితే బాగుండు, ఈ అమ్మాయి జీవితం మారితే బాగుండు, ఏ పరిస్థితుల్లో ఇలాంటి బతుకు అలవాటు పడిందో, ఏ మాయ మాటలకి ఇలాంటి పరిస్థితులకు అలవాటు పడిపోయిందో, ఏ దిక్కులేని అవస్థలో ఇలాంటి పరిస్థితులకు అలవాటు పడిపోయిందో, ఈ అమ్మాయి మనసు మారితే బాగుండు అని చెప్పి వాళ్ళలో ఏ ఒక్కడన్నా కూర్చోబెట్టమ్మా, మనం దేవుని బిడ్డలం కదా, దేవుని ధర్మశాస్త్రం అట్లా చెప్తుంది కదా, నీ ప్రవర్తన మార్చుకుంటే బాగుంటుంది కదా, నీ బుద్ధి మార్చుకుంటే బాగుంటుంది కదా, నీ క్రియలు మార్చుకుంటే బాగుంటుంది కదా, ఏ ఒక్కడన్నా చెప్పి నాదుడు వారిలో ఉండుంటాడా? లేడు. సమాజం నిన్ను బాగు చేయడానికి ఏ ప్రయత్నం చేయదు. సమాజం ఏంటి, నువ్వు బాగుపడమని నీకు అవకాశం కూడా ఇవ్వదు. పాడైపోవాడిని హీరోలాగా చూపించింది లోకం, బాగుపడేవాడిని మంచిగా ఉండేవాడిని చేతగాని ఎదవలాగా చూపించింది లోకం. ఏమండి, ఆ అమ్మాయి పాడైపోతుంది కదా, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో కదా, ఒక్కడన్నా అమ్మా నువ్వేంటి, నీ బ్రతుకేంటి, నువ్వు ఎక్కడ దానివి, నువ్వు ఎందుకు ఇలాగయ్యో ఒక్కడన్నా అడిగాడండి? అడగల. వాళ్ళకి ఏం కావాలంట, ఈ అమ్మాయిని చంపేయాలని చెప్పి ప్రభు దగ్గర తీసుకొచ్చారు. ప్రభు అన్నాడు, మీ ధర్మశాస్త్రం అట్లా చెప్పిందా? చంపేయమని చెప్పిందా? చంపేయండి. చంపేయండి అని చెప్పి నాకు అన్నాడు, మీలో ఏ పాపమో లేనోడు ఫస్ట్ రాయ వేయండి అన్నాడు. లోకం ఎలాంటిది? వారిలో ఒక్కడు రాయి తీసి వారిలో ఉంది. ఇప్పుడు నువ్వు ఎవరి మీద రాయట్లేదా? అండిలో పాపం లేకుండా వేస్తున్నావా? ఆ రాయి నీకు ఒక రోజులు వచ్చి తగిలినప్పుడు నీకు నొప్పి తెలిసింది. ఒకడు తప్పులు పట్టుకుంటమే పని అయినప్పుడు, ఒకడు తప్పులు ఎత్తిపెట్టడమే పని అయినప్పుడు, ఒకడు ఎందుకు ఆ తప్పులో పడిపోయాడు, వాడి పరిస్థితి, వాడి దురలవాట్ల, వాడి స్నేహాల, వాడి దేనిలో అందులో పడిపోయాడు, వాడు ఎలా బయటకు వస్తాడు, వాడికి ఏమన్నా మంచి చెప్దామా, వాడికి ఏమన్నా సాక్ష్యం చెప్దామా, వాడి కోసం ప్రార్థన చేద్దామా? ఏం లేదనమాట. ఆడు పోరంబోకండి, ఆడు పనికిమాలోడండి, ఆడు బైరాగండి. మరి తమరు దేవదూత అండి, మరి అంతే కదా. తమరేమో దేవదూత, ఆడేమో బైరాగి. ఇక్కడ విషయం ఏంట్రా అంటే, దురాత్మల సమూహం మనుషులను స్వాధీనపరుచుకుని వారికి తెలియకుండానే వారిని పాపపు బంధకాల్లో బంధించేసేసేసి వాళ్ళని అలా చుట్టేస్తున్నాయండి. ఏసే చెప్పాడు, రాయి వేయండి, కానీ మీలో పాపము లేనోడు మొదటి రాయి వేయండి. నీలో వాడు చేసిన పాపం ఉండకపోవచ్చు, కానీ వేరే ఏదైనా పాపం ఖచ్చితంగా ఉంటానే ఉంటుంది. ఎవడూ పరిశుద్ధుడు కాడు. ఏమండి, మనుషులు వీడు నాకన్నా పరిశుద్ధుడిగా ఉన్నాడు అని చెప్పినానంటే వాడిని ఒప్పుకోరు, ఎట్లాగైనా వాడి పేరు పాడు చేద్దామని చూస్తాడు. కానీ ఏసే మాత్రం మనకి ఇచ్చిన మాదిరి ఏంటంటే, నేను ఎలా పరిశుద్ధుడిగా ఉన్నానో మీరును అలా పరిశుద్ధులంగా ఉండండి. ఎవడండి మాట చెప్పగలిగినోడు? నేను పరిశుద్ధుడిని, నేను బ్రతుకు మార్చుకున్నోడిని, నేను బుద్ధిమంతుడిని, నేను నీతిమంతుడిని, నా మార్గులు సరిచేయబడ్డాయి, నాలో రవ్వంతా నా పాపం లేదు, నేను నీకు రోషాన్ని, నేను నీకు పౌరుషం ఇవ్వగలను, నేను నీకు మాదిరి ఇవ్వగలను, రా నన్ను ఫాలో అవ్వు, నాకులాగా జీవించని చెప్పి నీకు ఎవరు చెప్పగలరండి? ఎవ్వడు అక్కడ రాయేయడానికి సమర్థులుగా లేకపోయాడు. ఈ రోజున మనం ఎవ్వరము అక్కడ నిర్ణయించడానికి సమర్థులము కాదు. ఎందుకు కాదయ్యానంటే, ఆ వ్యక్తిలో ఆ పాపములో పడ్డానికి చాలా కొద్ది మందిలో నాది ఎంపిక, ఇటు ఉందామా అటు ఉందామా, చాలా కొద్ది మందిలో నాది ఎంపిక. 90% అది దురాత్మ ప్రభావం, అది అపవిత్రాత్మ ప్రభావం. తెలియదు. అది వారిని
చాలా వారి జీవితాల్లో ఆ సాతాను వారిని ఆ పాపమునకు చాలా ఫ్యాషన్గా, పాపం చాలా ఫ్యాషన్గా, చాలా హుందాగా, అదేదో మంచి ఎంజాయ్మెంట్ అన్నట్లుగా, అది ఆనందం అన్నట్లుగా ఆ పాపము రుచి చూపించి వారిని అందులోనికి దింపిద్ది సాతానంటూ. అందులోకి లాగుతాడు. వన్స్ లాగేసినాక దానికి కట్టేస్తాడు. కట్టేసింది ఎలాగుంటుందో చెప్పనా? సాతాను కట్టేసినప్పుడు మనకి ఎలాగుంటుందో చెప్పనా? మీరు ఎప్పుడైనా చూసారా? ఒక ఫోటోలో గుర్రానికి తాడు మెడకు కట్టి ఖాళీ కుర్చీకేసి కడతాడు. కానీ ఆ గుర్రం అక్కడి నుంచి రవంత కూడా కదలదు. ఎందుకు కదలదురా అని చెప్పానంటే అది కట్టేయబడ్డానికి అలవాటు పడిపోయింది. అది అప్పుడు దాకా మంచి గుంజకు కట్టేయబడ్డ అలవాటు పడిపోయింది. వాడు మనకి దాన్ని నేర్పించడానికి ఆ గుంజకు కట్టేసిన తీసుకెళ్ళి కుర్చీ కట్టేశాడు. కట్టేసినాక అది రవ్వంత కదలట్లా. అది అనుకుంటుంది నేను కట్టివేయబడి ఉన్నాను అని చెప్పని. పాపపు బంధకంలో బడి వాడిని పరిస్థితి ఏంటారంటే వాడు అనుకుంటాడు ఇక నేను ఇందులో ఉండిపోయాను, ఇందులో నుంచి రాలేను. వాడు ప్రయత్నం కూడా చేయలేడు. చేసిన వాడిని సాతాను గడు బయటికి రానివ్వడు. అయితే ఇక్కడ విశేషమైన సంగతి ఏంటనంటే, ఇక్కడ సంతోషింపదగిన సంగతి ఏంటనంటే, మీరు చూడండి, వాడినంట ఎవరు సాధు చేయలేకపోయారంట. సమాధుల్లో ఒకడున్నాడు, ఏమండి, వాడిని సంఖ్యలు వేసి బంధిద్దామని చూశారంట. దేడుతో బంధిద్దామని చూశారు, కానీ ఎవరునూ వాడిని బంధించలేకపోయారు. ఎందుకంటే దెయ్యం పట్టినోడు మొండితనం బలం ఎలా ఉంటుందంటే సామాన్య మానవుడికి లొంగడాడు, మాటలతో కానీ చేష్టలతో కానీ. ఏంటన్నా ఈ పని అంటే ఇంకొక రూట్లో మాటతో గెలుస్తాడు అనమాట. గెలుస్తాడు తప్ప లొంగడం అయితే అవదు. ఆ లొంగట్లేదు ఎంత చెప్పినా ఎందుకు ఇలా మనం ఇలా ఉండాలి కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తాడు, వాళ్ళు లొంగట్లేదని అంటే ఆ లోపల వాడు పని చేస్తుంది. దైవికంగా హృదయంలో దేవుని సన్నిధి భయం ఉన్నోడు ఒక్క మాటకు లొంగుతాడు. అవునా, నిజమే కదా, ఏమంటే లొంగిపోతాడు. సరే నేను ఆలోచిస్తాను, నేను ప్రార్థన చేస్తాను, నేను చూస్తానంటాడు. వాడి పాపాన్ని బహిరంగంగానో దేవుని సన్నిధిలో ఒప్పేసుకుంటాడు. కానీ ఏదైనా చెప్పినప్పుడు నీకేం తెలుసు నా పరిస్థితి, నీకేం తెలుసు నా బాధ, ఏంటి నీ పరిస్థితి, ఏంటి నీ బాధ, ఏంటి నీ కర్మ? నేను అన్నాను, నువ్వు నీకు ఒక వ్యక్తి మంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు ఆ వ్యక్తిని గెలుస్తున్నావు అంటే నువ్వు కాదు, నీలో ఉన్న దెయ్యం ఏం చేస్తుందంటే డామినేట్ చేస్తుంది అనమాట. వీళ్ళు సంఖ్యలు వేసి బంధించే ప్రయత్నం చేశారు. ఎవడూ సాధు చేయలేకపోయాడు. మనం కంట్రోల్ చేయలేమండి. నువ్వు ఏవైనా చెప్పు, నువ్వు చస్తానని చెప్పు, నేను లేకపోతే ఇళ్ళు పెట్టి పారిపోతానని చెప్పు, లేకపోతే పిల్లల మీద కొట్టని చెప్పు, నువ్వు ఏమైనా చెప్పు, ఒక బంధించబడిన వ్యక్తిని ఎవడు మార్చలేడు. ఒక రోజునికి విసికెత్తి వదిలేస్తాం. ఆడ కర్మండి, ఆడు మారడు సావడు, ఆడ బైరాగండి, ఆడ పోరంబోకండి, ఏదో వాడి మీద ఒక ముద్రేసి వదిలేస్తాం. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటో తెలుసా? యేసయ్య ముందు రాత్రి బయలుదేరాడు. ఈ ఉదయం ఆయన్ని చేరుకుంటానికి ముందు రాత్రి బయలుదేరాడు. ముందు రాత్రి ఆయన బయలుదేరినప్పుడే సాతానుగాడు ఆయన ప్రయాణాన్ని ఆటంకపరిచేలాగా ఆ రాత్రి ఆ నావ మీద గాలి తుఫాన్ని రేపి ఆయన ప్రయాణాన్ని ఆటంకపరిచిన వాడిగా ఉన్నాడు. నేను అంటున్నాను, ఎంత దూరము నుంచో ఆయన వ్యయ ప్రయాసలు పడి ఎందుకు వచ్చాడు తెలుసా? తన కుటుంబం కూడా ఆశ వదిలేసుకున్నాడు. తన కుటుంబానికి కూడా ఆశ లేదు వాడు బాగుపడతాడని. చైన్లేసి కట్టి చూశారు, ఏమండి ఇంకేమైనా వేసి కట్టి చూశారు, వాడు లొంగట్లా, స్వాధీనపరచట్లా, వాళ్ళ వల్ల కావట్లా, వదిలేశారండి. హల్లెలూయా. కొన్నిసార్లు మన వాళ్ళు ఇలా అంటారు, వాడు కర్మండి, బాగు చేయలేమండి అని అంటారు. నేను అంటున్నాను, ఒకవేళ నీ వారికే నువ్వు బాగవడం ఆశ లేదన్నా, ఇక ప్రయత్నం చేయలేమని వదిలేసినా, నేను చెప్పే మాటనంటే యేసయ్య నీ బాగు కోరుకుంటున్నాడు, యేసయ్య నీ మంచి కోరుకుంటున్నాడు, యేసయ్య నువ్వు మార్పు కోరుకుంటున్నాడు. నీ వారికి నువ్వు అక్కర్లేదు అనుకుని దండం పెట్టి వదిలేసినా యేసయ్యకు నువ్వు కావాలని ఎద్దుకు పరిగెత్తుకుంటా వస్తున్నాడు. ఆయన ప్రేమంతా నీ మీద చూపిస్తున్నాడు. ఏమండి వాడు కుటుంబం లేదా, వాడు కుటుంబం వల్ల కాల వదిలేశారు. వాడు ఎక్కడ ఉన్నాడు? సమాధుల్లో ఉంటున్నాడు. వాడు ఒంటి మీద బట్టలు ఉంచుకోడు. దెయ్యం పట్టిన వాళ్ళు అంతే, వాళ్ళు ఒంటి మీద బట్టలు ఉంచుకోరు. వాళ్ళు ఎదుటి వారిని మానం లేకుండా చూస్తాక ఇష్టపడుతూ ఉంటారు. ఆ ఫోన్ వీడియోస్, న్యూడ్ వీడియోస్ అన్ని చూస్తా కూర్చుంటారు అన్నమాట. లోపల దెయ్యము అది ఒక ఆనందం కలిగించింది అనమాట. మిగతా వారిలాగా ఉండనివ్వదు. స్తోత్రం చెప్పు. ఆడి వ్యవహారం పడలేక, ఆడి గోల పడలేక వాడిని కుటుంబం వదిలేశారు. కర్మండి, ఆడ అయిపోయాడు, మేమేం చేయలేకపోతున్నాం, వదిలేశారు. నేను అంటున్నాను, వాడిని బాగు చేయడానికి యేసయ్య పరుగున వచ్చాడు. హల్లెలూయా. రాత్రి నీ బాగా ఎవ్వరూ కోరుకోవట్లేదేమో కానీ
నీ మంచి ఎవరూ కోరుకోవట్లేదేమో కానీ నీ కర్మ అని చెప్పని నీ జీవితాన్ని ఎవరైనా నిర్లక్ష్యం చేసి వదిలేస్తున్నారేమో కానీ యేసయ్య నీ కోసమే వచ్చాడు, యేసయ్య నీ వద్దకే వచ్చాడు, యేసయ్య నీ మార్పునే కోరుకుంటున్నాడు. నీలో పనిచేస్తున్న అపవిత్రాత్మల ప్రభావం ఉందో ఆ అపవిత్రాత్మల నుంచి నిన్ను విడిపించి తన పరిశుద్ధాత్మతో నిన్ను నింపడానికి, నిన్ను ప్రేమించి నిన్ను సమీపిస్తున్న వాడిగా ఆయన ఉన్నాడండి. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు. ఏమండి, వాడిని నాకు అక్కడ విశేషమైన విషయం ఏంటంటే నాకు అనిపించింది, మధ్యాహ్నం కుటుంబమే వదిలేసిందిగా. వాడిని ఏం చేసింది? ఒక డబ్బున్నోడిని కుటుంబం వదిలేస్తుందా? ఒక జాబ్ ఉన్నోడిని కుటుంబం వదిలేస్తుందా? నువ్వు బాగుంటే నీ కుటుంబం నీతో ఉంటుంది, నువ్వు నా కుటుంబానికే తలనొప్పి అయిపోతే యేసయ్య రాత్రి ఎవ్వరిని వదిలిపెట్టుకుంటానికి ఇష్టపడలేదు. అతి ప్రాముఖ్యంగా ఆయన నశించిన దానినే వెదికి 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 రక్షించడానికి తాపత్రయం కలిగి ఉన్న దేవుడుగా ఉన్నాడు. నువ్వు కోరుకున్నట్లు మేడమిద్దులు, అద్దాల మేడలు, కార్లు ఇస్తాడో నాకు తెలియదులే, కానీ నీకు పరలోకంలో ఆయనతో పాటు ఉండే భాగ్యాన్ని తప్పకుండా ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు అనుకున్నావు 4,000 రూపాయలు 10,000 రూపాయలు బట్టలు వేసుకుని తిరిగితే లైఫ్ అనుకుంటున్నావు. పరలోకంలో నీకు మహిమ వస్త్రాలు ఇస్తాడు, అవి పరిశుద్ధులకు మాత్రమే దక్కుతాయి. ఈ లోకంలో అంబానీ లాంటి కూడా ఆ బట్టలు కొనుక్కుంటే అవకాశం దక్కదు. నువ్వు ఎవడి పేరని చెప్పు. ఏమండి, మొన్న ఎవరు గూగుల్ CEO సుందర్ పిచ్చయ్య, ఆడి పేరేంటి? పిచ్చయ్య. వాడొచ్చిన వాడి దగ్గర డబ్బులంతా పోసిన దేవుడిచ్చే మహిమ వస్త్రాలు, పరలోకంలో నివసించడానికి ఆత్మ సంబంధమైన తెల్లని వస్త్రములు, ఏమండి, వాళ్ళు కొనుక్కోలేరు. అది తన ఎద్దుకు వచ్చిన వారిని తన రక్తంతో కడిగి తన వస్త్రంతో కప్పే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ భూలోకంలో నువ్వు ఆయన వెంబడించినప్పుడు, ఇదిగో నువ్వు ఆయన యొద్దకు వచ్చినప్పుడు, నేను అన్నాను, ఈ లోక భోగ భాగ్యాలు అల్పకాలమైనవి ఎంతవరకు ఇస్తాడో నాకు గ్యారంటీ లేదు, కానీ ఎవరి జీవితంలో అట్లాగుందో ఖచ్చితంగా పరలోకంలో నివసించడానికి కావాల్సిన ప్రతి వనరును, ప్రతి వసతిని భూమి మీద ఉన్నప్పుడు నీకు దయచేసి వెళ్ళటానికి ఆయన నిన్నే వెతుక్కుంటా వచ్చాడు, నీ యొద్దకే వచ్చాడు, నీ గృహానికే వచ్చాడు, తలుపు తట్టుతున్నాడు. నువ్వు తీస్తే నీ గుండెల్లోకి వస్తానికి ఇష్టపడుతున్న వాడిగా ఉన్నాడు. చెత్తకి ఎందుకు చోటిస్తావు? నువ్వు చెత్తకు చోటిస్తే సాతానుడు వచ్చి తెస్టేసి కూర్చుంటాడు. అక్కడ మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, వాడిని అడిగాడంట, నీ పేరేంట్రా అని అడిగితే వాడు చెప్పాడు శానా. శానా అంటే 6,000. శానా అంటే ఇప్పుడు వాళ్ళు ఎన్ని దెయ్యాలు ఉన్నాయంట నీలో? అంతకు మించేనంట. ఒక మనుషులో ఒకటి దగ్గర నుంచి 6,000 దయ్యాలను నివసించడానికి కూడా మనలో ఆ అవకాశం, ఆ స్పేస్ ఉంటుంది. ఒక మనిషి ఆత్మలోనికి వాడిని పాడు చేస్తానికి ఎంత యూనిటీ మెయింటైన్ చేస్తాయి అంటే అవి, వాడిని పాడు చేస్తానికి, బాగు చేయడానికి కాదు, వాడిని పాడు చేస్తానికి ఎంత యూనిటీ మెయింటైన్ చేస్తానంటే, మనము పలానా చోట స్వార్థ చెప్దాం వస్తారా అని అంటే, నేను జాబ్కి వెళ్ళాలి గయ్యా, నేను పనికి వెళ్ళి రావాలి గయ్యా, నువ్వు తప్పించుకుంటావు. అవి అయితే ఒకరిని పాడు చేయాలనంటే ఎంత ఇరుక్కునైనా కూర్చుంటే 6,000 లాగానే వస్తాయండి పాడు చేస్తానికి. వాటికున్న యూనిటీ అలాంటిది, మనకున్న దరిద్రం ఇలాంటిది. నీ సంఘం నా సంఘం, నీ గోల నా గోల, నీ ఇల్లు నా ఇల్లు, నీది నాది, మనం గొడ్డు సత్తా ఉంటాం అనమాట. అవి మాత్రం ఎంత యూనిటీ మెయింటైన్ చేసి వాళ్ళు కూర్చుంది అంటే 6,000 అంట. ఒక ఇటు 2 అంటే పని వాళ్ళు ఏమన్నా చేయగలిగే వాళ్ళు ఎన్ని ఉన్నాయండి? 6,000 ఉన్నాయంట. నీకు దురాత్మల గురించి తెలియదు, నీకు సాతాను గురించి తెలియదు. నువ్వు వాడికి కొంచెం చోటిచ్చావా, నీ నాశనం నువ్వు కొని తెచ్చుకున్నట్లే. వాడి గర్జించే వలె ఎవరిని మృంగేద్దామా అని చెప్పి చూస్తున్నాడు. ఏమండి, ఒక రోజున నేను ఒక స్టోరీ విన్నాను. ఆ క్రైస్తవ కుటుంబంలో పెరిగిన తల్లినంట. MBBS చదువుకుంటానికేమో కాలేజీకి పంపించారు. మంచి ఆత్మీయురాలు, అక్కడ ఒక మంచి ఆత్మీయురాలతో స్నేహం చేస్తుంది. అదేమిటో తెలియదు, ఆడెవడో బాగున్నాడు నవ్వాడని చెప్పని, ఆడెవడో ఎంటబడ్డాడని చెప్పని, వాడెవడో నువ్వు బాగున్నావు, నువ్వు అందగత్తి అన్నాడని చెప్పని. ఏమండి, ఆడ అమ్మాయిని కోరుకున్నప్పుడు అది అంత పనిమాలని ఇదే డైలాగ్ చెప్తాడు. అదేంటో ఏ తింగరది కూడా ఏ డైలాగ్కి పడుతుంది, ఆ డైలాగ్ పడిపోద్ది. ఆడవాళ్ళ దగ్గర చెప్పకుండా మాటలు అవే, యు ఆర్ సో బ్యూటిఫుల్,
చాలు, ఇంత పెద్ద ఆయుధం ఇంకోటి అక్కర్లా. నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా అందంగా ఉంటావు, ఈ మాటలు చాలన్నమాట. అద్దంలోకి వెళ్ళి చూసుకుంటే అర్థమైపోద్ది, ఇక అద్దంతో పని లేదు, ఇక ఆడు చెప్పేది అంటే కూర్చుంది. వాడు మాయలో పడిపోయిందండి. పక్కనున్న ఆత్మీయురాలు, స్నేహితురాలు, ఏంటి నువ్వు ఈ మధ్య ప్రార్థన చేయట్లేదు, ఏంటి నువ్వు ఈ మధ్య దేవుడి మందిరానికి సరిగ్గా రావట్లేదు, ఏంటి నీ వ్యవహారం తేడాగా ఉంది, ఏదో తప్పు చేస్తున్నావు, జాగ్రత్త అని చెప్తుంటేనండి ఆ మాటలు రుచించట్లేదంట. అది బట్టినా ఇంకే రుచెత్తాయండి? ఆ సాతానుగాడు పట్టిన దేవుని మాటలు రుచెత్తాయా? ఆయన ఎంత తప్పించిపోతున్నాడు దేవుడు నిన్ను సరి చేసుకుంటానికి. కాబట్టే కదా కనబడిన వారి ద్వారా నీతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు, జీవితాలను నీ ముందు పెడుతున్నాడు, ఉదాహరణలు నీ ముందు పెడుతున్నాడు. ఏమండి, ఆ అమ్మాయి చెప్పిందంట, నువ్వు తప్పు త్రోవలోకి వెళ్తున్నావు, జాగ్రత్త, మనం వచ్చిన పని ఏంటి, మనం చేస్తున్న పని ఏంటి అని చెప్పినారంటే ఈ అమ్మాయి మాట అనకుండా ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ కట్ చేసి ఏకంగా ఈ రూమ్కే వెళ్ళిపోయిందంట. ఏమండి, సెలవులకి ఇంటికి వచ్చిందంట. ఇంటికాడ వ్యవహారం మీద తేడా కనిపించిందంట. తేడా కనిపించినప్పుడు వాళ్ళ అమ్మకి చెప్పిందంట. వాళ్ళ అమ్మ అడిగిందంట, నిలదీసిందంట. ఏంటి అని చెప్పానంటే చెప్పిందంట నిజమే. ఏమని? నేను ఒక పలానా అబ్బాయిని ప్రేమిస్తున్నా అని చెప్పని. నాన్న తెలిస్తే ఏమన్నా ఊరుకుంటాడా? ఈ తల్లి ఊరుకోకుండా 2 బేకొచ్చుగా. కొందరు తల్లులు ఉంటారు, మరి ఈ తల్లి దబిడితోడు బీకే సాఫ్ ఎక్కడ కాలేజ్ పంపించాలంటే ఏం చేద్ది? ఏమండి, నాన్న తెలిస్తే ఏమన్నా ఉంటుందా? అట్టాగా ఇట్టాగా అని చెప్పనంట. నాన్న తెలిసినప్పుడు కదా అని చెప్పని ఇది యాక్షన్ చేసిందంట. ఏమండి, ఆడికి మళ్ళీ వెళ్ళింది, ఇంకో టర్మ్ వెళ్ళిన తర్వాత అంట ఈ రిలేషన్ బట్టి అమ్మగారు తప్పిందంట. ఎగ్జామ్లో కాదు, ఆడి దగ్గరికి వెళ్ళిందనంట. ఇదిగో ఇలా జరిగింది కదా, మరి మ్యాటర్ ఇంట్లో చెప్దామని చెప్పారంటే చెప్దాం అన్నాడంట. ఆడి తెల్లారిపాటికి మాయం ఆడు. ఏమండి, ఈ విషయం ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియదు మింగిందంట. ఏమండి, అది ఎవరో చూశారు, తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఏమండి, తల్లి బాగుంది, లోపల బిడ్డ బాగానే ఉంది. ఇది ఏంటంటే వీడి మీద నమ్మకంతో అది 5 నెలలాగా 6 నెలలాగా ఉంచుకుందానంట. అట్లాగే ఈ వ్యవహారం అంతా ఇంట్లో తెలిసిందాక మీ కూతురు ఏదో చేస్తుందని చెప్పని ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకున్నారంట. వాళ్ళ నానేమో ఆ 400 మంది 500 మంది ఉండే సంఘానికి పెద్దంట. ఏమండి, ఇదేమో పిచ్చిదైపోయిందంట. నీకు తెలియకుండా సాతానుడికి నువ్వు కొంచెం చోటిచ్చినప్పుడు, లోక సంబంధమైన ఆ వ్యసనాలకి, అలవాట్లకి, విషయాలకి నువ్వు బార్లా తలుపులు తీయక్కర్లా. నావ మునిగిపోవాలంటే నువ్వు ఎంత పెద్ద కన్నం పెట్టాలండి? నావక సరిపడా కన్నం పెట్టాలా? అక్కర్లా. నీ జీవితంలో కొంచెం చోటు వాడికి ఇచ్చావనంటే నువ్వు ఎంతటి మునుపుట్టి ఆత్మీయత కలిగిన వాడివైనా, ఎంత మంచి కుటుంబపు వాతావరణంలో నుంచి వచ్చినా, ఎంత చరిత్ర కలిగిన సంఘంలో నుంచి వచ్చినా, కుటుంబంలో నుంచి వచ్చినా, నీ సేవకుడు ఎంత గొప్పడైనా, నువ్వు చోటు ఇచ్చినప్పుడు వాడిని జీవితాన్ని ఎవరికీ తెలియకుండా మొత్తం ముంచేస్తాడు. కానీ ఈ రాత్రి నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన తన యొద్దకు వస్తే బాగు చేస్తుందని పిలుస్తున్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళలోనండి ఎన్ని వేల దెయ్యాలు ఉన్నాయంట? 6,000 దెయ్యాలు ఉన్నాయంట. ఈ లోకము మనుషుని పాపములోనే ఉంచాలని చూసిద్ది. ఈ లోకము మనుషుల్ని నిందిస్తానికే చూసిద్ది. ఈ లోకం మనుషుల్ని చెడులో వదిలేస్తానికే చూసిద్ది. ఈ లోకం బాగు చేయదు. ఈ లోకం ఇంకా ఏంటి చెప్పిన, మంచివాడిని కూడా చెడ్డవాడనే ముద్రేస్తుంది వాళ్ళ కళ్ళతో చూస్తుందని బట్టి తప్ప వారి బాగు కోసం, వారి ధ్యేయం కోసం ఈ లోకం ఏమీ చేయదండి, ఏమీ చేయదు. జాగ్రత్తగా ఉండండి. గర్జించము వల్ల ఎవరిని బ్రింగేద్దామా, ఎవరు దొరుకుతారా, ఎక్కడ దొరుకుతారా అని చెప్పని అపవాది చూస్తున్నాడు. అపవాది సంగతులు మీకు తెలియదు, అపవాది ప్రభావం మీకు తెలియదు. అది అనుభవించిన వాడికి తప్ప ఆ ఊగులో ఉన్నవాడికి వాడి పేక బిస్కెత్తల దెయ్యం గురించి వాడికి తెలియదండి, తెలియదు. చెప్తున్నారులే, నేను అలాగ అనుకున్నాను, చెప్తున్నారులే అని చెప్పని. కానీ సాతాను భయపడేది ఎవరికో చెప్పనా? సజీవుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామానికి సాతాను గడు భయపడేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆ దురాత్మ ప్రభావం ఎలా ఉంటుందో చెప్పనా? ఏమంటే వాడు మనుషులతో కలవలేడు, వాడు దేవుని సన్నిధిలో అసలు కూర్చున్నా నిద్ర వచ్చేస్తా ఉంటుంది, వాక్యం వెంటనే ఆవలింతలు వచ్చేస్తా ఉంటాయి. లోపల పనిచేస్తూ ఉంటాడండి. జీవం కలిగిన దేవుని మాట లోపలికి వెళ్తాడు. వాడు ఎందుకు కూర్చుకుంటాడు? నువ్వు ఎట్టాకింది లే అంటాడు. నువ్వు అసలు అర్జెంట్ లేసి బయటకు వెళ్ళిపో, వాక్యంలోంచి ఈ వాటిలో నువ్వు భయపడిపోతావు, వెళ్ళిపో. లోపల పనిచేస్తాడండి.
ప్రభావాలు చాలా మందికి తెలియదు. వాడు ఏ కోరికలు పెడతాడో చాలా మందికి తెలియదు. వాడు ఎలా పని చేస్తున్నాడో మనలో చాలా మందికి తెలియదు. ఈనాటి యవనస్తులంతా ఏది ఫ్యాషన్ అనుకుంటున్నారో, ఏది ట్రెండ్ అనుకుంటున్నారో, ఏది కామన్ అనుకుంటున్నారో, ఇది ఎవరి దగ్గర లేదు, ఎవరి జీవితంలో లేదు, ఎవరి కుటుంబం లేదు అనుకుంటున్నారు. అదంతా దురాత్మల ప్రభావమే సుమా. అది ఎవరు బాగు చేయలేరు. వాడు బాగుపడతాడన్న ఎవరు ఓర్చుకోలేరు. ఏమండి, పొట్టి చెక్క ఇంటికి వేసి వెళ్తుంటే ఎవడన్నా ఒప్పుకున్నాడా? ఎవడు ఒప్పుకోవట్లేదు. క్యారెక్టర్లెస్ ఫిలో వాడి దగ్గరికి వెళ్తావేంటి? కానీ వేసే వాడు బాగు కూడా కోరుకున్నాడు. ఒక వ్యభిచారస్తే ఇది బతకడం ఏంటి? చంపేస్తాం. ఆ స్త్రీ బాగుని వేసే కోరుకున్నాడు. వాడిని ఎవరు బాగు చేయలేక ఎక్కడ వదిలేసారు? సమాధుల్లో వదిలేశారు. వాడి బాగు కూడా యేసయ్య కోరుకున్నాడు. ఆయన ఈ రాత్రి నీ బాగును కూడా కోరుకుంటున్నాడు. ఆయన ఉద్దేశాలు ఎంత గొప్పయో నీకు ఒక మాటలో చెప్తాను రండి. కీర్తనల గ్రంథానికి ఒకసారి వస్తే 113వ అధ్యాయము 7వ వచనం నుంచి. తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. నేల నుండి దరిద్రులను లేవనెత్తుతాడు. పెంట కుప్పల మీద నుండి పైకెత్తువాడు. ఆయన ఎలాంటిదంట? ఆయన ఎంపిక ఎలాంటిదంట? మనుషుల్ని ఎవరు ఎంపిక చేయరో ఆయన వారిని ఎంపిక చేసుకుంటాడు. మనుషుల్ని ఎవరు తోసేశారో, తృణీకరించారో ఆయన వారి మీద లక్ష్యం ఉంచే దేవుడుగా ఉన్నాడు. మీకు పెద్దయ్య గారి సాక్ష్యం ఎంతవరకు తెలుసో నాకు తెలియదు, కానీ నాకు ఎప్పుడు ఆ మాట గుర్తొచ్చింది. వాళ్ళ ఇంట్లో ఏమండి, ఈయన ఆఖరోడు అయితే ఆయనకి పుట్టినప్పుడు పెరిగినప్పుడు దోంగుట్టి బోధకాలు వచ్చేసిందంట. బోధకాలు వచ్చేసింది. ఇక్కడ బీసెంట్ రోడ్లో అక్కడ బట్టల కొట్ల దగ్గర పనిచేస్తుంటే, మీ భాష మీది మన భాష నాది, అక్కడ పనిచేస్తుంటే బయట నుంచి షాప్లోకి రండి అని కేకలేస్తారు చూడండి. ఆ పనికి పనిచేస్తాడు. నెలకి 5 రూపాయలు ఇచ్చేవాళ్ళంట. ఆ బోధకాలు వేసుకుని అట్లా తిరిగాడు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూపిస్తే, డాక్టర్లు వాళ్ళ నాన్న కొడుకు మీద ప్రేమతో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తే డాక్టర్ అన్నాడంట, అది తగ్గదో, 2వ కాలు కూడా వచ్చేద్ది అని చెప్పానంటే వాళ్ళ నాన్న అన్నాడంట, నీ కర్మ. ఏంటంట? నీ కర్మ అన్నాడు. నా కర్మేలే కదా అని చెప్పని అక్కడ ఉండి ఆ గేట్ కీపర్గా అక్కడే పనిచేస్తున్నప్పుడు ఆ 2వ షాప్లో ఉన్న గుమస్తా ఒక రోజు నచ్చి అడిగాడంట, నేను ఇంత బాధపడుతున్నావు కదా, నీకు బాగయ్యే మార్గం నేను చూపిస్తున్నానంటే డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళా పని అవుదానంటే, డాక్టర్లతో పని అవదు, దేవుడితో పని అయ్యిద్ది, పలానా చోట శృంగవక్షం అని ఉంటుంది, నేను డబ్బులు ఎత్తాను, నేను ఛార్జీలకి ఎత్తాను, నీకు డబ్బులు ఎత్తాను, నువ్వు ఒక్కసారి ఇల్లు వస్తావా, నీ కాలు తగ్గిపోద్ది అని అంటే బాగుపడతానంటే ఆశయకండి. హల్లెలూయా. మనకు ఆశ ఉండాలి. ఏ ఆశ ఉండాలి? బాగుపడాలి. దానికి నేను ఏం చెయ్యాలి? ఏమండి, ఆయన చెప్పాడంట, నువ్వు వెళ్ళు శృంగవృక్షానికి వెళ్ళానంటే 3 రోజులు ఉపవాస ప్రార్థన అంట. 3 రోజులు ఉన్నాడంట. ఆ వయసులో ఏం తెలియలా. 3వ రోజు అయిపోయింది, ఇంటికాడ చెప్పబెట్టుకొని వచ్చాడు. ఇప్పుడు ఏంటనంటే 3వ రోజు కన్నా కాలు తగ్గిపోద్ది కదనంటే 3వ రోజుకి కాలు తగ్గల. ఇప్పుడు ఇంటికి వెళ్ళాడా, తగ్గిన కాలు తెలిసి సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటాడు. ఇంటికి వెళ్ళి ఇంత కాలుతో వెళ్ళాడు, మామూలు కాలుతో వచ్చాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అనేది అనుకుందా, నీ కాలు తగ్గిపోయింది అనేది ఆశ్చర్యం కదా. సర్ప్రైజ్ చేద్దాం వెళ్ళాడంట. ఈయనకి అయింది సర్ప్రైజ్, ఎందుకంటే 3వ రోజు కాలు తగ్గల. ఏడుపు వచ్చేసిందంట. ఏడుపు వచ్చేసి, నువ్వు దేవుడు అన్నారు, ఇక్కడికి వచ్చాను, నాకు కాలు తగ్గిద్ది అన్నారు, నా బతికేంటి అయిపోయింది, వెళ్ళాను, మా నాన్న సాగు కొట్టేస్తాడు అని చెప్పి నడిస్తే దేవుడు అన్నాడంట, నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను వాడుకుంటాను అని చెప్పాడు. ఆయన ఎంపిక ఎవరి మీద ఉంది? దేవుని ఎంపిక ఎవరి మీద ఉందండి? ఎవరు లోకపు ఎంపికలో లేరు. ఎవరి కర్మని ఎవరిని వదిలేస్తారు, ఎవరు బాగు చేయలేక సాధు చేయలేక వారి చేతులు ఎత్తేస్తారు, అలాంటి వారిని దేవుడు ఎంపిక చేసుకునేవాడిగా ఉన్నాడు. ఏమండి, నీ జీవితం గురించి నువ్వేమనుకుంటున్నావు నాకు తెలియదు. నీ జీవితం దేవునికి విలువైంది. నీ జీవితం గురించి ఎవరు నీతో ఏం మాట చెప్పారో నాకు తెలియదు. నీ జీవితము దేవునికి విలువైనదిగా ఉంది. ఒక రోజున ఒక యవనస్తుడు, పిల్లవాడు వెళ్ళి, మమ్మీ అసలు లైఫ్ అంటే ఏంటి, నా లైఫ్కు ఉన్న వాల్యూ అంటే ఏంటి అని చెప్పి అడిగాడంట. నీ లైఫ్కు ఉన్న వాల్యూ అంటే తెలియాలా నీకు? నీ లైఫ్కు ఉన్న వాల్యూ నీకు తెలియాలా అని చెప్పి బీరువాలో
బాగా సీక్రెట్ అవర్లో ఓపెన్ చేసి ఒక చిన్న రాయి ఇచ్చిందంట. బుడ్డోడికి అది రాయే కానీ ఒక డైమండ్ ఇచ్చిందంట. ఈ డైమండ్ తీసుకుని వెళ్ళి నువ్వు బజార్లోకి వెళ్ళి దీని వాల్యూ అంతా కనుక్కుని రా అన్నాడంట. అందంటాడమ్మ. వెళ్ళి అట్టికాయలు అమ్మే ఒకటి దగ్గరికి వెళ్ళి అంకుల్ ఇదిగోండి ఇది ఎంత వాల్యూ చేసిద్ది, దీని వాల్యూ ఎంత, దీని విలువ ఎంత అని అడిగాడంట. ఇది ఎంత వాల్యూ నాకు తెలియదులే కానీ 4 అట్టిపళ్ళు ఇస్తా నాకు ఇచ్చేద్దాం అన్నాడంట. వాళ్ళమ్మ విలువ తెలుసుకుని రమ్మని తప్ప దాన్ని మార్చుకుని రమ్మనలేదు కదా, కండిషన్ చెప్పింది కదా. సో వీడు 4 అట్టికాయలు ఎత్తాడు, ఓకే దీనికి 4 అట్టికాయలు వస్తాయి అని చెప్పింది అనుకుని ఇంకొంచెం ముందుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూరగాయల కొట్టులో ఉన్న ఒక వ్యక్తికి అంకుల్ దీని వెల ఎంత అని చెప్పిన అడిగితే దీని వెల అంతా నాకు తెలియదులే కానీ నీకు ఒక 1/2 కేజీ క్యారెట్లు ఎత్తాను, ఇంకా ఏదో ఇస్తానని చెప్పినాడంట. ఆ 4 అట్టిపళ్ళు అయితే 1/2 కేజీ క్యారెట్లు ఎత్తా అన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్ళి ఒక షాప్కి వెళ్ళి దీని వాల్యూ ఎంతానంటే ఎంతో నాకు తెలియదు బాగానే ఉంది 200 ఎత్తా అన్నాడంట. అలా అడిగి డైమండ్ షాప్లోకి వెళ్ళాడంట. అక్కడ ఒక అంకుల్ దగ్గర తీసుకెళ్ళి అంకుల్ దీని రేట్ అంతా చెప్పండి, మా ఫ్యామిలీలో కనుక్కుంటామంది మళ్ళీ వస్తానని చెప్పని ఇచ్చాడంట. ఇచ్చినప్పుడు అతడు ఒక 1 గంట సేపు పడిది పరీక్ష ఇచ్చి అన్నాడంట, బాబు నా జీవితంలో నేను ఎప్పుడూ చూడని అరుదైన వజ్రం, దీన్ని వెలగడతా నా వల్ల అయితే కాదు, అంత విలువైంది, నా షాప్లో ఉన్నది అంతా ఇచ్చేసిన ఇది దాని వెల సరిపోదు, అంత విలువైందని చెప్పి పంపించాడంట. ఇంటికి వచ్చి ఏదన్నా దీని వెల ఎంత అయింది, ఎవరెవరు దీని గురించి ఏం చెప్పారో చెప్పు అని అంటే అప్పుడు ఆడ అన్నాడంట బుడ్డోడు, అట్టికాయలు అంకుల్ 4 అట్టికాయలు ఎత్తా అన్నాడు, క్యారెట్లు అంకుల్ 1/2 కేజీ క్యారెట్లు ఎత్తా అన్నాడు, షాపులో 200 ఎత్తా అన్నాడు, ఆయన ఎంత ఎత్తా అన్నాడు. చివరి గోల్డ్ షాప్ డైమండ్ షాప్కి వెళ్తే ఆ అంకులు ఆ షాప్ అంతా అమ్మేసింది నేను వెళ్ళకట్లేదని చెప్పి అన్నాడు. సరే ఇప్పుడు చెప్పు మమ్మీ నా లైఫ్ వాల్యూ అంతా అని అంటే, నిన్ను చూస్తున్న పర్సన్ బట్టి, నిన్ను ఎవరు చూస్తున్నారో ఆ చూస్తున్న పర్సన్ బట్టి, కోణమును బట్టి నీ విలువ మారిపోతూ ఉంటుంది. యేసే నిన్ను చూసినప్పుడు నిన్ను ఎంత వెలకట్టాడంటే తన ప్రాణం అంతా ఇచ్చి నిన్ను కొనుక్కునే అంత వెల నీకు ఇచ్చాడు. ఆయన నీకు వెలకట్టినట్టు ఎవరు వెలకట్లేరు. ఈ ప్రపంచంలో నువ్వు ఎవరికి విలువైన మనిషివో తెలుసా? దేవునికి నువ్వు అత్యంత విలువైన మనిషివి. ఆ చూసే పర్సన్ బట్టి, నీ స్థితిని బట్టి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళ వాల్యూ మారిపోద్ది నీ మీద. వాళ్ళ ఒపీనియన్లో నీ మీద ఆ వాల్యూ మారిపోద్ది. యేసయ్య నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు ఎవడివైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ గోత్రమైనా, ఏ కుష్ఠుడు, ఏ రోగమైనా, ఏదైనా ఆయన ఎంపిక మాత్రం నీవే. కంట కొప్పుల మీద ఉన్న బేదలను ఆయన కటాక్షించే దేవుడుగా, సమాధిలో ఉన్న దెయ్యం పట్టిన వాడు ఎన్నుకున్న దేవుడుగా ఉన్నాడు. బోధకాలతో దైవజనులు ఆడికి వెళ్ళినప్పుడు అంట ఆ మాట చెప్పాడంట. తిరిగి వచ్చాడంట, ఆ నాన్న పొట్టిని ఎర్రకొట్టేశాడంట. చెప్పబట్టుకుంటూ వెళ్తా ఉన్నావు సత్యం ఏం తెలుసు, మేము రైల్వే ట్రాక్లో ఎతకాలా, ఏం పాపం కర్మాన్ని తిట్టాంగా సచ్చాడేమో, కర్మన్నంగా నీ బతికింతారన్నంగా సచ్చాడేమో అని రైల్వే ట్రాక్లో ఎంత ఎతికారంట. రైల్వే ట్రాక్లో ఎతకాలా, అక్కడ ఎతక ఉన్నావో పోయో మాకు తెలుస్తుంది, ఎర్రకొట్టేశాడంట. కానీ దేవుడు ఏం చెప్పాడు? దీవిస్తాను వాడుకుంటాను. ఆశ్చర్యంగా ఆ కాలం స్వస్థపరిచాడండి. ఇప్పుడు పెద్ద దగ్గర బోధకాలు లేదు, ఆశ్చర్యంగా దీవించాడండి. వాళ్ళు షాప్ పెట్టుకుని దేవుడి మాటను బట్టి ఆ షాప్ తీసేసేటప్పటికి దాదాపు ఒక 18 ఏళ్ల క్రితమే 50 లక్షల విలువ ఆ షాప్, వాళ్ళు అమ్మేసిన షాప్ వాడుకుంటా అన్నాడు. ఇప్పుడు ఆ పెద్దయ్య గారి నుంచి బట్టి 6 సంఘాలు కట్టాడు. పోయినసారి న్యూజిలాండ్ వెళ్ళి వచ్చినప్పుడు పెద్ద కోటేశ్వర్లు అంట, కొన్ని కోట్ల రూపాయలు కార్లు ఎక్కించుకుని కొన్ని కోట్ల రూపాయలు చేసి చర్చిలో అక్కడ నుంచో పెట్టి వాడుకుంటే నాకు ఏడుపు వచ్చేసింది అయ్యా. ఎందుకంటే నేను పెంట కుప్పల మీద ఉండాల్సిన వాడిని. ఆయన ఎంపిక ఎలాంటిది తెలుసా? ఏమండి ఇంటర్వ్యూకి వెళ్ళు, నాకు చదువు రాదని చెప్పాను, పరా 60 బిలో ఉంటే పోండి, 50 బిలో ఉంటే పోండి, తోసేస్తారే. దేవుడు నిన్ను తోసేసే దేవుడు కాదు. పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళని పట్టుకుని ఆయన మాట వింటే, ఆయనకు లోబడితే, నీ ఎంపిక దేవుడైతే, నీ ఎంపిక దైవ భక్తి అయితే, నీ ఎంపిక దైవ భయం అయితే, ఆయన నిన్ను లేవనెత్తి నిన్ను ఎలా వాడుకుంటాడనంటే నిన్ను చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు ఏ కుటుంబం అయితే ఇడు బతుకింతే, ఇడు బతుకు దరిద్రం, ఇడు బతుకు ఏమండి ఇడు కర్మ అని చెప్పన్నారు. ఈ రోజున ఏమన్నా దయ చూపించి ఏదన్నా మాకు కొంచెం ఇస్తారా అని చెప్పని వాళ్ళ బంధువుల్లో కొందరు వాళ్ళ వైపు చూస్తున్నారండి. ఎంత ఆశ్చర్యం! ఏమన్నా ఇప్పిస్తాడేమో వాళ్ళ పిల్లలకి చెప్పి, ఏమన్నా
సాయం చేస్తారేమో, ఏమన్నా చూస్తారేమో అని చెప్పని వాళ్ళ వైపు చూస్తున్నారండి కొందరు. మన సంఘంలో ఒక వ్యక్తి బాలేదని చెప్పానా, వాళ్ళ అబ్బాయి అక్కడి నుంచి 25,000 పంపించాడు. స్తోత్రం చెప్పు. ఒక పెంట కుప్పల మీద ఉన్న స్థితి నుంచి దేవుని ఎంపిక ఎలాంటిదనంటే, నిన్ను ఎవరికి అందనంత అందలంలో కూర్చోబెట్టేది దేవుని ఎంపిక అన్నమాట. హల్లెలూయా. కానీ ఈరోజు నా దేవుని ప్రేమ నీకు అర్థం అవ్వకపోతే, ఈరోజు నా దేవుని పిలుపు నీకు అర్థం అవ్వకపోతే, ఈరోజు నా దేవుని గద్దింపు నీకు అర్థం అవ్వకపోతే, నిన్ను ఏ దురాత్మలైతే ఏలుబడి చేస్తున్నాయో అవి నిన్ను నరకాగ్నికి ఇడ్చుకుపోయి అక్కడ వేదన పడేలాగా నీ జీవితాన్ని మార్చేస్తే జాగ్రత్త. ఆయన ఎంపిక నీకు అర్థం కావాలి. నిన్ను ఎవరు వదిలేసుకున్నా నీకు విలువ లేదు, నీ బతుకు విలువ లేదని చెప్పని ఎవరు చెప్పినా ఆయన నీకు ఇచ్చిన విలువ ఎంతంటే, తన ప్రాణంలో ఉన్న ఆఖరి రక్త బొట్టు కూడా నీ కోసం దారపోసి నిన్ను తన సింహాసనంలో తన సింహాసనం మీద కూర్చొని పెట్టేంత విలువ నీకు ఇచ్చాడనమాట. అది ప్రపంచంలో నీకు ఎవడెవలేడు. నీకు అంత విలువిచ్చావు ప్రభు నీకున్నప్పుడు ఆయనకు నువ్వు విలువిస్తావా? దారైపోయే గొట్టంగాలకు విలువిస్తావా? ఈ రోజున మనుషుల్ని వాడి స్నేహం వాడి స్నేహం బట్టి నీ జీవితాన్ని సాతాను చేతిలో పెట్టి నీ బ్రతుకంతా నాశనం చేసుకుంటున్నావు తప్ప, నిన్ను అందరికన్నా ఎక్కువ విలువించి ప్రేమించి యేసు వైపు ఎందుకు చూడలేకపోతున్నావు? యేసుని నమ్ముకున్నాక ఒక్కడి జీవితం పాడైపోయిందని చూపించు, ఒక్కడి జీవితం నాశనం అయిపోయిందని చూపించు, ఒక్కడి జీవితం ఉపయోగం లేకుండా అయిందని చూపించు. అంత గొప్ప నిన్ను ప్రేమిస్తుంటే, నిన్ను పిలుస్తుంటే, నీతో మాట్లాడుతుంటే చేతులారా జీవితాన్ని ఏం చేసుకుంటున్నావు? జాగ్రత్త. ఆయన ఎంపిక ఆశ్చర్యం కాదు. ఇక్కడ సమాధిలో ఉన్న వాడి దగ్గరకు వచ్చాడు. అక్కడ అందరూ అసహించుకుంటున్న ఆ పొట్టి జక్కి ఇంట్లో అడుగుపెట్టి ఆ ఇంటికి రక్షణ తెచ్చాడు. పెంట కొప్పల మీద ఉన్న దరిద్రుల్ని లేవనెత్తాడు. హల్లెలూయా. యేసేపు నీ ఇంట్లో ఎవరు ఇష్టపడలేదండి. 10 మంది అన్నల్లో ఒక్కడు కూడా నా తమ్ముడు కదరా ఒక్కడు అన్నలా యేసేపుని. పైపెచ్చు తను మాత్రం అన్నల్ని ప్రేమించి అన్నల కోసం దాదాపు 170 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆహారం తీసుకెళ్తే, రే కలలకని ఎవడొస్తున్నాడు, నేను చంపేద్దాంరా అనుకున్నారండి. సొంత అన్నలే చంపేద్దాం అనుకున్నారు. సొంత అన్నలే నువ్వు మాకు వద్దు అన్నారు. తీసుకెళ్ళి గుంటలో పడేశారు. వాడిని అమ్మి పడేసేసి నాన్నకు చచ్చాడని చెప్పన్నారు. బతుకున్న తమ్ముడిని నాన్నకు చచ్చాడు చూసుకో, నీ కొడుకు చొక్కనే. అక్కడ తండ్రి గుండెల పైన ఏడుస్తున్నా వాళ్ళ హృదయాలు కట్టినపోతున్నారు తప్ప, ఎవడో మాకు నాన్న తమ్ముడు బతికున్నాడు ఒక్క నోరెప్పుల. వాళ్ళలో ఉన్న దుష్టత్వం బయటకు వచ్చింది కదా నోరెప్పుల. 10 మంది ఎంపిక ఏంటి? ఇడు మాకొద్దు. 10 మంది ఎంపిక ఏంటి ఆ రోజున? ఇడు మాకొద్దు. ఏమండి, ఆ పొతీఫర్ ఇంట్లో ఉంటే పొతీఫర్ ఏం చేశాడు? నింద వేశాడు. నా భార్యను పాడు చేయబోయేవారు అని చెప్పని తీసుకెళ్ళి జైల్లో వేశాడు. నిన్నెవరు అర్థం చేసుకోకపోవచ్చు, నిన్నెవరు ఎంచుకోకపోవచ్చు, నిన్నెవరు పిలవకపోవచ్చు, నిన్ను దురాత్మలు ఈ రోజున పాడు చేస్తూ ఉండొచ్చు. ఈ రోజున నీ ఎంపిక ప్రభువుకు లోబడతాం అవ్వగలిగితే చాలు. ఈ రోజున నీ ఎంపిక నాకు ప్రభు నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టే ప్రభువు కావాలని ఆ ఎంపికలోకి నువ్వు వస్తే చాలు. ఏ అన్నలు వద్దనుకున్నారో, ఏ అన్నలు చంపేద్దాం అనుకున్నారో, ఈ అన్నలు గుంటలో పడేశారో, ఈ అన్నలు చచ్చాడు తమ్ముడు అని చెప్పన్నారు. ఆ అన్నలు తీసుకొచ్చి దేవుడు ఆ తమ్ముడి కాళ్ళ మీద సాగిలి పడేలాగా చేశాడు. అది దేవుని ఎంపిక. నువ్వు మనుషుల ఎంపికను చూసి కృంగిపోతావా? మనుషుల ఎంపికను చూసి నా బతికింతే అంటావా? మనుషుల ఎంపికను చూసి నేను ఎక్కడ తాగిపోతాను అంటావా? దేవుడు నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టగా, దేవుడు నా కోసం పరితపిస్తుండగా, వీళ్ళ మాటతో నాకేంటి, వీళ్ళతో నాకేంటి అని చెప్పని నువ్వు దేవుణ్ణి పట్టుకుంటానికి వారిని విడిచిపెట్టి ముందుకు సాగుతావా? ఎలా సాగుతావు నువ్వు? ఏం సాగుతావు నువ్వు? ఎలా సాగుతావు? ఏమండి, రోజున మా ఇంటర్ వాళ్ళ పిల్లలు టీవీ పెట్టుకు చూస్తున్నారు. ఏంట్రా టీవీ పెట్టుకుని చూస్తున్నారంటే అబ్రహాం సినిమా పెట్టుకుని చూస్తున్నారు. అది పెన్ డ్రైవ్లో ఎక్కించుకుని అబ్రహాం సినిమా తెలుగులో ఎక్కించుకుని చూస్తున్నారు అన్నమాట. అంటే బైబిల్లో డీటెయిల్గా ఉంటుంది కానీ వాళ్ళు చూపించారు. అబ్రహాము తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు తన అన్నకు పిల్లలు పుట్టారు, తన తమ్ముడికి పిల్లలు పుట్టారు. తనకు పిల్లలు పుట్టకపోతే మొక్కాడు, పిచ్చి మొక్కలందరూ మొక్కాడు. కానీ ఒక రోజున దేవుడు పిలిచి అన్నాడు కదా, నీ తండ్రిని వదిలేసి వస్తావా? నీ బంధువులను వదిలేసి వస్తావా? నీ దేశాన్ని వదిలేసి వస్తావా? నేను నీకు బిడ్డల్ని ఇస్తాను,
ఆ బిడ్డను లోకానికి ఆశీర్వాదకరంగా మారుస్తాను అని చెప్పాను. మిగతా వాళ్ళు సానుభూతి చూపిస్తున్నారండి, మిగతా వాళ్ళు సలహాలు చెప్తున్నారండి, ఇట్లా చేయి అట్లా చేయి అట్లా చేయి సలహాలు చెప్తున్నారండి. కానీ దేవుడు మాట్లాడాక నేను వెళ్ళిపోతానని చెప్తున్నానంటే వాళ్ళందరూ ఆయన పేరు నీకు తెలియదు, ఆయన ఎవరో మన పితరులకు తెలియదు, ఆయన ఎక్కడోడో తెలియదు, ఎలాగ ఆయన మాటని నువ్వు వెళ్ళిపోతున్నావు? ఆయన నాతో మాట్లాడిన దేవుడుగా ఉన్నాడు. అబ్రహాం ఏం చూడలా, తనతో మాట్లాడిన స్వరాన్ని వెంబడించిన వాడిగా ఉన్నాడు. నువ్వేం చూడకు, దేవుడు నీతో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన మాట విను, ఆయన మాటకు లోబడు. ఆయన రాత్రి అబ్రహాముతో ఏవి విడిచిపెట్టి రమ్మని చెప్పాడు, ఏవి విడిచిపెట్టేస్తే అబ్రహాముకు దీవెన మేలు జరిగి ఈరోజు అబ్రహామును లోకానికి దీవెనగా మార్చాడు. ఈ రాత్రి అదే దేవుడు నిన్ను ఏవి విడిచిపెట్టమని నీకు పిలిపిస్తున్నాడు. ఒకసారి గమనించుకో. నువ్వు విడవాల్సినవి విడవకుండా దేవుడు నిన్ను గొప్ప చేయాలంటే అవదు. నువ్వు విడవాల్సినవి విడవకుండా సాతానుని విడిచిపెట్టుకోవాలంటే వాడు. ఏమండి, కొన్నిసార్లు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోవండి. ఎందుకు పోవరా అంటే చెప్తే ఈ వ్యక్తి నన్ను కోరుకున్నారు, ఈ ఇంట్లో నాకు ఇష్టమైనది ఒకటి ఉంది, ఏమండి వీళ్ళు నాకేదో చేశారు, నేను పావు అంటే అవి బావు. స్తోత్రం చెప్పండి. దానికి ఇష్టమైనది తీసేసి ప్రభువుకి ఇష్టమైన పని చేస్తే ప్రభువు నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తాడయ్యా అని చెప్పనంటే అసలు ఆయన ఎంపిక నువ్వే. ఈ రాత్రి ఆ మాట గుర్తుపెట్టుకో, ఎంపిక నువ్వే. నిన్ను ఎవరు నిందిస్తున్నా, ఎవరు దూషిస్తున్నా, ఎవరు ద్వేషిస్తున్నా, ఎవరేమంటున్నా, ఎవరేం చేస్తున్నా ఆయన ఎంపిక నువ్వు. నువ్వు ఆయన్ని తిరిగి ఎంచుకోవాలే కానీ నీ బ్రతుకులో మార్పు ఈ రాత్రి మొదలైనట్లు. నువ్వు ఆయనకు లోబడే మనసుకు రావాలే కానీ ఏవి నీ జీవితంలో ప్రభువుకి ఆయాసకరంగా ఉన్నాయని చెప్పని నువ్వు 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 గుర్తెరిగి వాటిని విడిచిపెడతావో, ఏమండి ఈ రాత్రి నీ జీవితంలో గొప్ప మార్పు వచ్చిన రోజు అయింది. ఈ రాత్రితోనే ప్రభువు నీతో నడవడం, నీతో మాట్లాడడం మొదలవుతుందండి. హల్లెలూయా. ఆ సమాధిలో నుండి ఎందుకు అంటున్నాడు తెలుసా? దెకపోలిలోకి ఆయన ఎప్పుడు వెళ్ళా, ఆ ప్రాంతాల్లోకి ఎప్పుడు వెళ్ళా. యేసయ్య వెళ్ళాడు, ఎవడికి పనికిరాని సమాధుల్లో పట్టున బాగు చేశాడు. వాడిలో ఉన్న దెయ్యాలన్నిటిని పందుల్లోకి పంపించాడు. తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అంటారు, మా వల్ల బాగవని మనిషి, మా వల్ల సాధవని మనిషి, మేము ఎంత ప్రయత్నాలు చేసినా బాగోని మనిషి నీకు బాగుపడ్డా? ఊరు బయట ఉన్నప్పుడే నువ్వు ఎంతమందిని బాగు చేస్తే ఊళ్ళోకి వస్తే ఎన్ని జీవితాలు బాగోతాయో, ఎన్ని జీవితాలు కట్టబడతాయి అని చెప్పని పలకాల్సిన వాళ్ళు ఏమండి అసలు ఏమన్నా బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఒక పక్కన ఊరంతా ప్రయత్నం చేసిన మారనోడు తన దేహాన్ని గాయపరుచుకుని దురలవాట్లను బట్టి వాడు పొడుచుకుని వాడు ఆరోగ్యం పాడు చేసుకుని సమాధుల్లో చావుబతుకులో ఉన్నవాడిని ప్రభువు స్వస్థపరిస్తే వాడు చక్కగా స్నానం చేసి చక్కగా బట్టలు కట్టుకుని ప్రభు పాదాల దగ్గర కూర్చుని మాటలు వింటంటే అమ్మో ఈయన వచ్చి రాగానే సమాధుల్లో ఉన్నవాడిని ఎంత బాగు చేస్తే, ఎన్ని ఊళ్ళోకి తీసుకెళ్తే, ఎన్ని కుటుంబాలు కట్టబడతాయి, ఎన్ని జీవితాలు కట్టబడతాయి అని చెప్పి నువ్వు ఆయన లోపలికి పిలవడం మానేసేసేసి నువ్వు అడుగు పెట్టవలేదో మాకు దరిద్రం పందులు చచ్చింది నీకు దండమయ్యా వెళ్ళిపో అన్నారు ఆయన్ని. ఏంటిది నాకు అర్థం కాదు. బాగుపడిన మనిషి అయినా చూస్తారా, చచ్చిన పంది అయినా చూస్తారా? ఆ దెయ్యాలు ఎళ్ళలో దూరినాయి కదా, ముందు ఆళ్ళలో దూరిని, పందుల్లో దూరిని, ఇక పందుల్లో నుంచి వెళ్ళి ఈడల్లో దూరిని. యేసు ఏం చేశాడు తెలుసా? నువ్వు వెళ్ళి నీకు జరిగిన స్వస్థత గురించి ప్రకటించంటే అక్కడ రాయబడిన మాట వాడు వెళ్ళి దెకపోలిలో ప్రకటించాడంట. ఆ మాట చదువుతారా? వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. యేసు మరలా చాలు ఇప్పుడు వాడిని ఎంచుకున్నాడే యేసయ్య, వాడిని ఎంచుకున్నాడు కదా యేసయ్య. ఎందుకు పనికిరానోడిని దెకపోలి అంతా దేవుని గురించి సువార్త చెప్పేవాడిగా మార్చేశాడు. ఆయనకి ప్రవేశం లేదు, మరి వాడికి ఆడవే ఆ ఊరే. ఆయన రావద్దని దండం పెట్టారు, మరి వాడిని అప్పుడంటే వాడు దెయ్యాలు పట్టున్నాడు కాబట్టి స్వాధీనపరచుకోలేకపోయారు. ఇప్పుడు వాడే ఆ ఊరిని స్వాధీనపరచుకుంటానికి నా బ్రతుకు నీకు తెలుసుగా. ఒకప్పుడు రాళ్ళు పెట్టి పొడుచుకుని మీరు సంఖ్యలు పెట్టి కట్టిన ఒంటి మీద బట్టలు లేకుండా అర్ధరాత్రి సమాధుల్లో ఎట్లా కేకలేసి ఇటు పక్కకి ఎవడన్నా ఒత్తి రాళ్ళు పెట్టి కొట్టి వాళ్ళని హింసించేవాడిని. నా బతుకు మీకు తెలుసుగా, నా జీవితం మీకు తెలుసుగా, నా గతం మీకు తెలుసుగా. యేసు నన్ను ఇలా మార్చాడు అని చెప్పి
వాడు ఆ ఊరంతా ప్రకటించాడు. నువ్వు దేవునికి కావాలి, నువ్వు దేవుని పని కొరకు కావాలి, నువ్వు దేవుని మహిమ కొరకు కావాలి, నువ్వు దేవుని సాక్ష్యం కొరకు కావాలి, నువ్వు దేవుణ్ణి గొప్ప చేయటకు నువ్వు దేవుని ఎంపికై ఉన్నావు, నువ్వు దేవుని చేత గొప్ప చేయబట్టకు నువ్వు దేవుని ఎంపికై ఉన్నావు. హల్లెలూయా. నీ పట్ల ఉన్న దేవుని ప్రణాళికలు నీకు తెలియక దుష్టుని సంతోషపెడుతున్నావు, దురాత్మల్ని ఆహ్వానిస్తున్నావు. నీ పట్ల ఉన్న దేవుని ప్రణాళిక, నీకు దేవుడిచ్చిన విలువ తెలియక. నేను చెప్తున్నా, లోకంలో నిన్ను ఎవరు ప్రేమించిన దానికన్నా యేసయ్య ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నీ వాళ్ళు ఎవరైనా నిన్ను చెదరించిన రోజన్నా ఉంటుందేమో కానీ తల్లి మరిచినప్పటికీ తండ్రి విడిచినప్పటికీ నిన్ను విడువనని చెప్పని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన కోరుతున్నాడు, సమాధుల్లో ఉన్నవాడిని బాగు చేశా కదా, నీ జీవితం నాకు ఇస్తావా, నేను బాగు చేస్తాను, జీవితం బాగు చేస్తాను. ఏమండి, ఒక 500 రూపాయల నోటు ఉందనుకోండి, ఫుల్గా ఇలా ఉంటేనే నోట, ఒక మడత ఎట్టిన నోట, 2 మడతలు ఎడితే, 3 మడతలు ఎడితే, 4 మడతలు ఎడితే, ఆ సమాధిలో ఉన్నాడు ఇప్పుడు దాకా దేయాల్సి ఎంత పాడైపోయాడు. నువ్వు ఎంత పాడైపోయావన్న దేవునికి మ్యాటర్ కాదు, నువ్వు ఇప్పుడు దాకా ఎన్ని పాపాలు చేసావన్నది దేవునికి మ్యాటర్ కాదు, నువ్వు ఇప్పుడు దాకా ఎంత దేవుని దుఃఖపరిచావు అనేది మ్యాటర్ కాదు, లోకంతో ఎంత చెదరించబడ్డావు అనేది దేవుని మ్యాటర్ కాదు, నువ్వు ఆయన చేతిలోకి వస్తమే మ్యాటర్. అది నేను మంచోడిని కదండి అంటే ఎవడో మంచోడు కదా భూమి మీద, నేను పాపిస్తుండండి నా సంగతి తెలియదు అంటే దేవుని దృష్టిలో అందరూ పాపలే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి ఆయన ఇచ్చిన మహిమను కోల్పోతున్న వారే. దేవుడు ఎవరిని కోరుకున్నాడు? ఊళ్ళో ఉన్నోళ్ళ, సమాధుల్లో ఉన్నోళ్ళ? దేవుడు ఎవరిని కోరుకున్నాడు? మేడల్లో ఉన్నోళ్ళ, పెంట కొప్పుల మీద ఉన్నోళ్ళ? దేవుడు ఎవరిని కోరుకున్నాడు? 10 మందిలో 10 మంది ఐక్యత కలిగి ఉన్న వాళ్ళ, ఒంటరి చేయబడి గుంట్లో త్రోసేయబడిన వాళ్ళ? నువ్వు ఎటున్నావో చూడు, దేవుడు మాత్రం నిన్నే కోరుకుంటున్నాడు. నువ్వు గనక ఏది ప్రభువుకి ఇష్టం లేదో గుర్తెరిగి దాన్ని విడిచి అబ్రహాములా నేను వెంబడిస్తానయ్యా, పేతురు సమస్తం విడిచిపెట్టినట్లు నేను సమస్తం విడిచిపెట్టి నేను వెంబడిస్తానయ్యా అని చెప్పినానంటే చూడు, ఒక రోజున ఆ దెకపోలిలో వాడంతా వాడబడ్డాడో ఒక రోజున నువ్వు ఈ సమాజం మధ్య అంతగా వాడబడతావు. మొన్న నేను గురుమూర్తి గారు ఇంటి కింద ఆ పద్మాన పక్కన ఒక ఆవిడ నల్లగా ఉంది ఆవిడ వెళ్ళినప్పుడు నిజంగా మా గురుమూర్తి గారు మారడం ఆశ్చర్యం అండి. అసలు ఈ వాడకట్లు ఆయన మార్పు చాలా షాక్ అండి. షాకులు గీకులు నాకు లేవు, వాళ్ళకి షాక్ గొంతు, నాకు షాక్ ఏమీ లేదు. నాకు తెలిసిన సత్యం ఒకటే, నా దేవుడు ఎవరినైనా మార్చడానికి సమర్థుడు. అది ఎవరైనా, ఎలాంటి వాడైనా, ఎంత పాడైపోయినోడైనా, ఎంత చావుపడకలోనోడైనా ఆయన ఎంపిక వారే. నీకు ఆశ్చర్యంగా ఉందమ్మా అన్న, చాలా ఆశ్చర్యం అండి, అసలు ఆయన మారడం ఏంటండి అంది. ఆ మార్పుకి 4 ఏళ్ళు పట్టింది. దేవుడు ఆయన్ని కోరుకున్నాడు, దేవుడు ఆయన కోరుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ బిడ్డలకు ఏం చెప్పగలవు? దేవుడు నమ్మండ్రా, దేవుడు వైపు తిరగండ్రా, దేవుడు మంచోడ్రా. నువ్వు తాగుతా ఆ మాట నీ బిడ్డలకు చెప్పు, ఎవరింటారు? దేవుని ఎంపిక నువ్వు ఎందుకో చెప్పనా? నువ్వు మరొక తరాన్ని తయారు చేయడానికి, నువ్వు మరొక తరానికి మాదిరిస్తానికి. ఇదిగో బతుకంత ఇష్టానుసారంగా బతికిన చివరిలో ఏసే గొప్పోడని నమ్ముకున్నాడు కదా అని చెప్పని నీ జీవితం ఒకరికి సాక్షిగా మారడానికి నువ్వు దేవుని ఎంపిక. నువ్వు భార్య ఒప్పుకుందా, బిడ్డలు ఒప్పుకున్నారా, అగ్ర తీసారా, దూరం దోసారా, ఈ దేవునికి అనవసరం. నువ్వు ఆయన సాక్ష్యం కొరకు, ఆయన మహిమ తేవడం కొరకు నువ్వు దేవుని ఎంపిక. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు చెప్పండి, నేను దేవుని ఎంపిక కాదండి అన్నోళ్ళు మనలో ఒకళ్ళు చెప్పండి. అందరూ దేవుని ఎంపికేనా? అందరినీ దేవుడు విలువైన వ్యక్తులుగానే చూస్తున్నాడా? నిన్ను ఎవరు తృణీకరించిన, ఎవరు త్రోసివేసినా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడా? అప్పుడు నువ్వు దేవుణ్ణి దుఃఖపెడుతున్నావా? దేవునికి లోబడి నీ జీవితాన్ని బాగు చేసుకుంటున్నావా? దేవుణ్ణి దుఃఖపెట్టుకో. ఆయన ఆల్రెడీ సిలువలో దుఃఖపడ్డాడు, ఆయన ఆల్రెడీ సిలువలో గాయాలు పొందుకున్నాడు, ఆయన ఆల్రెడీ సిలువలో నీ కోసం చేయాల్సిందంతా చేసేసాడు. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చిన నువ్వు మరలా త్రోసేసి, మరలా గెంటేసి, మరలా గాయము ప్రభు హృదయానికి చేయకు. ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి కరోనాలో ఎందరో చచ్చిపోయినా
నిన్ను కాపాడ్డాడు. ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి రోజు రాత్రులు యాక్సిడెంట్లు ఎందరో పోతున్నా నిన్ను కాపాడ్డాడు. నిన్ను బండి మీద వెళ్తా అంటే అసలు బస్సులో తగలడిపోయారు కదా అంటే నిన్న మేము ఇవాళ వచ్చినప్పుడు బండి మీద ఒకటే చెప్తుంది, మనకెంత దేవుని కాపుదలయ్యా. ఒకరోజు మేము వచ్చేటప్పుడు బండి స్కిడ్ అయిపోయి లారీ టైర్ కిందకి వెళ్ళింది. ఆ ముందడి కారు ఉండటం వల్ల స్పేస్ లేక ఆపాడు. లేకపోతే ఇవిడు ఎప్పుడో దానిలో ఏమంటారు ఫోటోలోకి ఎక్కేసే క్యాండిడేట్ ఈవిడ. నా గుండెకే వెళ్ళిందండి. జీవితంలో అదే స్పీడ్ వెళ్ళింది, ఇంకెప్పుడు ఆ స్పీడ్ కొట్టుకోవాలి. బండి ఆడెవడో బ్రేక్ కొట్టాడు, టపటప్పుడు బ్రేక్ కొట్టాడు. నాకు ఆ రోజు నా బండి మార్చాను. నా బండి అయితే నాకు సరిపోయేదేమో. బండి మార్చడానికి ఈ బ్రేక్ కొట్టంగా జారిపోయింది, స్కిడ్ అయిపోయింది. స్కిడ్ అయిపోయినప్పుడు ఏమైంది, బండి ఇటుపెండ్ అయింది. వాడు పడిపోయి ఆ పిల్టీ కొట్టి బ్యాక్ టైర్ కిందకి వెళ్ళింది. ఫ్రంట్ టైర్ కాదు, డ్రైవర్ కనిపిస్తానికి బ్యాక్ టైర్ కింద, లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ కింద వెళ్ళింది. ఆ ముందు ఆ కారు ఉంది, ఆ టైర్ కదిలినప్పుడు ఇప్పుడు కొంచెం జరిగింది. ఆ టైర్ కూడా ఇప్పుడు బాడీ మీదకి ఎక్కింది, కొంచెం లైట్గా టచ్ అయింది అట్లా. అది ఎప్పుడూ గుర్తు చేసుకుంటామండి. ఆ ప్లేస్కి వచ్చినప్పుడల్లా దేవుడు బతికిచ్చాడు, దేవుడు బతికిచ్చాడు. ఎందరో పోయారే, ఎందరో మరణంలో ఉన్నారే, ఎందరో మరణ పడకల్లో ఉన్నారే, దేవుడిని మీద చూపించిన ప్రేమ అదే. ఇప్పటికైనా నీ జీవితాన్ని దేవుడికి ఇవ్వు. ఆయన అనేకులు ఆశ్చర్యపడేలాగా, అనేకుల్లో నువ్వు ప్రధానమైన స్థానంలో కూర్చునేలాగా నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఎంపికకు నువ్వు లోబడు, ఆయన ఎంపికకు నువ్వు సహకరించు. నీ జీవితం దేవుడు మార్చిపోతున్నాడు, నిన్ను దేవుడు వాడుకొనబోతున్నాడు, దేవుడు నిన్ను గొప్ప స్థానంలో నిలబెట్టబోతున్నాడు. అడ్డుకృపట్టి భాగ్యం దేవుని వాక్యం విని ఆయనకి సమర్పించుకుని ఆయన చేతికి అప్పచెప్పుకున్న ప్రతి ఒక్కరికి రాత్రి దేవుడు ఆ భాగ్యం కలగజేయును గాక. ప్రార్థన చేసుకుందాం తల్ల వంచు.